వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే నడుస్తుంది. ఏ పార్టీతో కలిసి వెళుతున్నాయి. దాదాపుగా జనసేన టీడీపీ పొత్తు ఖరారు, అటు బీజేపీ జనసేన ఖరారు, 3 పార్టీలు కూడా దాదాపుగా ఖరారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇప్పుడు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నంతా మనం మాట్లాడుకున్నాం. అంటే వైసీపీ ఎలాంటి ఆఫర్ బీజేపీకి ఇవ్వలేదా, బీజేపీ నాకు ఇది కావాలి అని వైసీపీని అడగలేదా అన్న పరిస్థితుల్లో ఈరోజు మరి వైసీపీ ఏమన్నా ఆఫర్ ఇవ్వడానికి వెళుతుందా, లేదంటే రాష్ట్రానికి సంబంధించి ఇంకేదైనా పని మీద వెళుతుందా మరీ ముఖ్యంగా ఏమో తెలియదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు నిన్నే కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. ఈరోజు హైదరాబాద్లో వీరిద్దరూ కూడా సమాలోచనలు జరుపుతున్నారు. సీట్ల విషయంలో ఇవాళ రేపు ఒక క్లారిటీ రాబోతుంది. మరి రేపు మోడీతో మీటింగ్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది చాలా పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఎక్కడ ఒక ఊహాగానంగా కూడా ఢిల్లీ టూర్ గురించి ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా ఢిల్లీ టూర్ ఫిక్స్ అవడం, అది కూడా మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ బీజేపీకి ఏమైనా ఆఫర్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయా, లేదంటే ఓటాన్ బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ కూడా పెట్టేసుకున్నారు కాబట్టి సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయాయి కాబట్టి మరి ఏమైనా ఈలోపుగానే ఉన్న పళంగా ఏదైనా అభ్యర్థులను కూడా దాదాపుగా ప్రకటించేసుకున్నారు కాబట్టి సగానికి పైగానే ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ డిజాల్వ్ చేసి నెక్స్ట్ జనరల్ ఎన్నికలకి ముందుగానే సమాయత్తమవుతూ కాస్త ఆ బ్రేక్ ఇచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి అనేక అనుమానాలు కనబడుతున్నాయి. ఎటు చూసినా ఎవరితో మాట్లాడినా ఎవరిని పలకరించినా ఏ పార్టీ కలిసి వెళ్ళబోతుంది, లేదంటే ఏం జరగబోతుంది రాష్ట్రంలో అనేది చాలా ఉత్కంఠగా ఉంది. నిజానికి చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత టీడీపీకి దాదాపుగా టీడీపీ ఇంకా క్లీన్ స్వీప్ అన్న దగ్గర నుంచి బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే కనుక ఏ పార్టీ కూడా అంత ఈజీ కాదు అన్నట్టుగా కనబడుతుంది. అటు వైసీపీ తన పని తను చేస్తుంది, ఇటు టీడీపీ అండ్ టీం మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో. అసలు ఇంతకే ఢిల్లీ పర్యటన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన సారాంశం ఏంటో దానికి సంబంధించి డిబేట్లో చర్చిద్దాం. దుర్గా కుమార్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు, మన వీక్షకులకు కూడా నమస్తే అండి. నమస్తే. ఆర్డి విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి విల్సన్ గారు. ఎస్వీఎస్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్తే అండి. ఓకే విల్సన్ గారు, మీరు వీడియో ఆన్ లో లేరు. ఓకే ఎస్వీఎస్ రెడ్డి గారు నమస్తే అండి. ఓకే టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యారావు గారు ఉన్నారు. నమస్తే అండి మాణిక్యారావు గారు. జనసేన నాయకులు రేగల్ లక్ష్మణరావు గారు ఉన్నారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా వైసీపీ నాయకులు ఎస్వీఎస్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి కారణం? ఆశ్చర్యం లేదు మేడం, మీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుగా ఉంది, లేదంటే ప్రతిపక్షాలకు ఆశ్చర్యంగా ఉన్నట్టుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. రాష్ట్ర సమస్యల కోసం, రాష్ట్రానికి అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు కానీ వాటి మీద చర్చించడానికి ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ప్రధానమంత్రి గారిని కలవడం సహజం. అది కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తాయి, ఏదైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సమస్యలు కానీ ఉంటే అవన్నీ పరిష్కరించుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కలిసారు కాంగ్రెస్ పార్టీ వారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలవకూడదని కలిశారు కదా. ఎందుకోసం వెళ్ళారు? వాడేమన్నా పొత్తుల కోసం వెళ్ళారు భావిస్తున్నారా? మరి వాళ్ళు కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తారండి. నాకు కొత్త ఏముంది? మీరేదో ఊహించుకుంటారు, ఏదో లేనిపోయినటువంటి ఊహించుకొని భ్రమంలో ఉంటున్నారు. ఎవరు పోయారు, ముందు ఎవరు? వాళ్ళని అడగండి. అసలు ముందు 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? చాలా కాలంగా దూతలను పంపించి వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళని పంపించి దూతలు చర్చలు చేపిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళు ఎందుకు పోయి అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నారు? రాత్రి డిబేట్ మేము కొన్ని ఛానల్స్ చూసాం. కొన్ని ఛానల్స్ లో చూస్తే ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినట్టున్నారు. ఏదో రాత్రికి ఏం జరిగిందా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ఇవన్నీ కూడా ఏమి జరిగి ఉంటది, ఏం చర్చించుంటారు వాళ్ళు అన్ని క్వశ్చన్లు, ఆన్సర్లు, డౌట్లు, క్వశ్చన్ మార్కులు అన్ని పెట్టారు. సో ఈ విధంగా వాళ్ళకి చెప్పుకుంటున్నారు. అంటే మోడీ గారు వాళ్ళకి అవసరమైతే ఏం చెప్తారంటే మమ్మల్ని మోడీ గారు పిలిచారు, మోడీ గారే మమ్మల్ని రమ్మని చెప్పారని కూడా చెప్పుకుంటారు. అసలు పొత్తుల కోసం ఎంపర్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? పొత్తుల కోసం ఎవరు ఎత్తులేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు అడగండి ప్రశ్నలు. వాళ్ళని అడిగేది వాళ్ళని అడుగుతాను. నేను చెప్తాను, దానికి చెప్తాను. మీరు అడిగే క్వశ్చన్ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశాడు, నేను సినిమా సింగిల్ గానే పోతుంది, ఒంటరి గానీ ఎన్నికలకు పోటీ చేస్తున్నాను చెప్పనేసి ఇప్పుడు కాదు ఎప్పుడో పాటు ప్రకటించాడు.
ఎన్నో సంవత్సరాల క్రితం ప్రకటించారు, కొత్తగా ప్రకటించలేదు. ఆల్రెడీ మీరే చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్లు కూడా ఆయన దాదాపు 50% క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఆల్రెడీ ఎన్నికల సమరానికి సిద్ధమని చెప్పనేసి బహిరంగ సభలు కూడా స్టార్ట్ చేశాడు. భీమిల్లో గానీ దెందులూరులో గానీ జరిగినటువంటి సభలు అయితే ఉన్నాయో ఈ సభలకు వచ్చినటువంటి జన స్పందన, ఆ జనాదరణ చూసి కొన్ని లక్షల మంది తండోపతండాలుగా తరలించి కిక్కిరిచిపోతే మీటింగ్లు, ఆ మీటింగ్ లో ఉన్నటువంటి జనాలకి భయపడి వాళ్ళకందరికి కూడా దడుచుకొని చెమట్లు పట్టి వాళ్ళకి తడిచిపోయినాయి, వాళ్ళకి ప్యాంట్లు షర్ట్లు అన్ని తడిచిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో ఉన్నటువంటి పొత్తులు కాకుండా, జనసేనతో కానీ కమ్యూనిస్టుతో ఉన్నటువంటి పొత్తులు కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో కూడా పొత్తులు ఎలా కలుపుకోవాలి, ఏ విధంగా పొత్తులు కావాలి, ఎలా కుట్రలు చేయాలి, ఏ విధంగా కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, అధికారం రావాలి. వాళ్ళకి అధికారమే పరావధిగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గొప్పదంటే ప్రజల కోసం పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకొని దేవుడు నమ్ముకున్నాడు చెప్తున్నాడు. ఎస్వీఎస్ రెడ్డి గారు మీరు చెప్పింది ఓకే. అంటే ఏ పార్టీ అయినా ప్రజల్నే నమ్ముకుంటారు, ఏ పార్టీ అయినా ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మీరు కూడా చెప్తారు. ప్రజలు నమ్ముకునే నేను ఇది చేశాను, నేను చేస్తాను, నేను గతంలో రెడ్డి గారు ఒక నిమిషం మీరు చెప్పేది వినండి. నేను అధికారుల గురించి పనులు చేస్తాను ఓట్లాడతారు కానీ మేము పొత్తులు పెట్టుకుంటున్నాం కాదండి. ఇప్పుడు నిన్నటి నుంచి చెప్పండి ఒక నిమిషం. మేము చెప్పేది వాళ్ళు చెప్పేది అంటే మేము పొత్తులు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ భయపడిపోతుంది, తడుచుకుంటుంది అని వాళ్ళు చెప్పుకుంటారు. పొత్తుల కోసం గురించి డిస్కషన్ చెప్తే ఏ రోజైనా మీరు చూస్తున్నారా గత ఆ సంవత్సర రోజులుగా కానీ ఏ రోజైనా సరే పొత్తుల గురించి కాకుండా లేదా ప్రజల సమస్యల గురించి కానీ లేదా మేము వస్తే చేస్తామని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేయలేకపోయాడు నేను చేస్తామని కానీ ఏ రోజు చెప్పినట్టు దాఖలు ఉన్నాయో చెప్పండి. ఆ పరిస్థితే లేదు. వాళ్ళు ఎంతసేపు ఆలోచించి పొత్తులు ఎలా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వలసలే ఎలా అధికారంలోకి రావాలి, ఈ తప్పితే పొత్తులు ఎత్తులు చర్చ తప్పితే ఇంకా వేరే చర్చ లేదు. దాని గురించి అసలు చర్చలు ఎన్నిసార్లు పెట్టినా ఒకటే చర్చ. రెడ్డి గారు ఒక్క విషయం ఆగండి. మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఇప్పుడు 2 రోజుల నుంచి మీ నెల్లూరు నుంచే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుంచి కూడా టీడీపీని అడుగుతానే ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళ సీట్ల గురించో పొత్తుల గురించో అనేది దాదాపుగా పార్టీ క్యాడర్ కూడా ఒప్పుకుంటుంది, అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. అదేవిధంగా మిమ్మల్ని అడిగాం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత ఏంటి అని. మీరు కాదు లేదు రాదు అసలు మా సిద్ధాంతం ఇదే అని ఎలా చెప్తారు? ఒకసారి విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు నమస్తే అండి. విల్సన్ గారు వినబడుతుందా? నమస్తే అండి. మొత్తంగా టీడీపీకి ఏం చెప్పారో జనసేనకి ఏం చెప్పారో తెలియదు. మళ్ళీ వైసీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీకి వెళ్లారో తెలియట్లేదు. ఏంటి ఒకవేళ అవకాశం ఉంటే ఛాన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇస్తే బీజేపీ ఎటువైపు మొగ్గుతుంది, ఇటా అటా? ఆల్రెడీ మేము నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీతో మా ప్రయాణం సాగదని ఇప్పటికీ చాలాసార్లు చెప్పామండి. కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని మేము అనేక ప్రజా పోరాటాలు చేస్తూ పోతున్న క్రమంలో ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీతో మా బంధం ఉండదు. మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మా కార్యాచరణ సాగుతా ఉందండి. కాబట్టి ఆ దిశగానే మా ప్రయాణం ముందుకెళ్తా ఉంది. ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. అదే సమయంలో అంశం అనేది రాజకీయ అంశం, దాన్ని కేంద్ర పార్లమెంట్ బోర్డు మాత్రమే ఖరారు చేస్తుంది. ఆ దిశగా మా ప్రస్థానం సాగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఒక మా పార్లమెంట్ బోర్డు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి యావత్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మేమైతే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ గా పోవడానికి మేము రంగంగా సిద్ధం చేస్తున్నాం. ఇక మాకైతే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారో తెలియదు, మీరు జగన్ గారు ఎందుకు వెళ్ళారో తెలియదు. ఒకవేళ జగన్ గారు సీఎం కాబట్టి సీఎం హోదాలో పోవచ్చు, తప్పులేదు. కానీ మాకు మాత్రం ఆ ఢిల్లీ యాత్ర మీద ఏ సమాచారం లేదు, ఏది కూడా మాకు స్పష్టమైన సమాచారం లేదు. కాబట్టి మేము మీకేమి చెప్పలేము మేడం. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక శక్తివంతమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో అవతరించింది. నరేంద్ర మోడీ గారు రామ జన్మభూమి సబ్జెక్ట్ తర్వాత ఈ రోజు దేశం అంతా రామనామంలాగా నమో అనే ఒక మంత్రం రాష్ట్ర దేశవ్యాప్తంగా నడుస్తున్న క్రమంలో ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది.
మరోసారి కూడా కానీ ఏపీ వరకు ఆ సౌండ్ లేకుండా అయిపోయిందనే కదా ఇప్పుడు ఏ పార్టీతో వెళ్ళాలి అనే దాని మీదే మీ ఇది డిపెండ్ అయి ఉంటుంది మీ ఆలోచన. ఏపీలో అయితే నమో లేదుగా. అంటే జాతీయ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామండి. అంతే తప్ప రాష్ట్రం మా పార్టీకి రాష్ట్రం ఒక యూనిట్ కాదు, కంట్రీ ఒక యూనిట్. ఏది ముఖ్యమో అది చేయడం కోసం మేము స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఆ దిశగానే మా ప్రయాణం సాగుతుందండి. అదే సమయంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రం సంబంధించి మద్యం పేరుతో మారణహోమం జరుగుతూ ఉంది. ఈ రోజు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ అండి. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనుకుంది, మేము అన్ని రకాలుగా బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, మైనార్టీలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, అదే విధంగా తీర ప్రాంతాలకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మేడం. కాబట్టి మా పార్టీ పురంధేశ్వరి గారి నేతృత్వంలో మా పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తా ఉంది. ఆ దిశగానే మేము రాబోయే రోజులు ఎన్నికలు సన్నద్ధం అయ్యాము. ఆ దిశగానే మేము కార్యాచరణ మేము సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పార్లమెంటరీ కానీ కలవాల్సి వస్తే గనక వైసీపీతో కలిసే ప్రసక్తి లేదంటారు. వైసీపీతో కలవడం అనేది జరగదండి. నాకున్న సమాచారం మేరకు వైసీపీని ఓడించడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అయితే అది ఇండిపెండెంట్ గా పోతామా లేదా చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోతామా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడు, మాతో ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఇక మిగతా సందర్భంలో మరి మిగతా వాళ్ళు ఎవరు కలిసిపోతారు ఏంటి అనేది చాలా స్పష్టంగా రాబోయే రోజులు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖచ్చితంగా పవర్ జనరేషన్ లో కానీ లేకపోతే పవర్ షేరింగ్ లో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉండుతుంది అనేది ఒక సూచనప్రాయంగా నేను మీకు చెప్పగలను. ఓకే అండి. మాణిక్యాలరావు గారు మీరేమంటారు? ఇందుకే మీరు వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే ఎంతో కొంత కొంచెం గుబులు ఉంటుంది. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే పెద్దలందరికీ, వీక్షకులకి. వినిపిస్తుందిగా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే మేము వెళ్ళొచ్చాం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని గుబులు ఎవరికి లేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళొచ్చు, ప్రధానమంత్రి గారిని కలవచ్చు, అక్కడ ఉన్న మంత్రులు ఎవరైనా కలవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన ఎన్నికల కంటే ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఇంకా రాలేదా ప్రత్యేక హోదా, ఇంకా రాలేదా, అయ్యో రైల్వే జోన్ ఇంకా రాలేదా, అమ్మా అమరావతి ఇంకా పూర్తి కాలేదా అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. సరే, నేనైతే ఆ వ్యంగ్యంగా మాట్లాడను కానీ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో ప్రత్యేక హోదా చెప్పాలి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో రైల్వే జోన్ చెప్పాలి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో అమరావతి పూర్తి చేయడం కోసం చెప్పాలి. సరే, ఈ 4.5 సంగతి పక్కన పడేసేయండి. ఈయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడు, మేము కూడా కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని మేము కూడా భావిస్తున్నాం. ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకోకపోయినా ఇప్పుడైనా మెడలు ఉంచడానికి వెళ్తున్నాడా చెప్పాలి. ఈ 5 ఏళ్లలో వాళ్ళ మెడలు ఎంతవరకు వంగినాయో చెప్పాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఏ స్థాయికి ఉంచడానికి వెళ్తున్నాడో చెప్పాలి. లేదు, మేము దాదాపు 3,200 ఎకరాలు రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి సేకరించగలిగాం. ఒక 52 ఎకరాలు కూడా రైల్వే జోన్ కోసం సేకరించలేకపోయాడు. ఇప్పుడు 52 ఎకరాలు ఏమన్నా సేకరించడం కోసం వెళ్తున్నాడా చెప్పాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, మేమైతే ప్రతిపక్ష నాయకులు, మేము ఏదో వెటకారంగా ఏదో మాట్లాడారు కదా, పొత్తుల కోసం ఎంపలాడుతున్నామో ఇంకొకటి. అది ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మేము జనసేన తోటి పొత్తులో ఉన్నాం. రేపు అవసరమైతే పొత్తులోకి వెళ్తాం, లేకపోతే ఇంకొక మీదకి వెళ్తాం. మేము ప్రతిపక్షం. అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి కదా. మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్నిసార్లు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఇదో అద్భుతంగా మేము ప్రత్యేక హోదా సాధించామని చెప్పారా? లేకపోతే ప్రత్యేకమైన నిధులు ఏమైనా తీసుకొస్తున్నట్టు ఏమైనా మీరు చెప్పారా? ఏదో మాటలు చెబితే అట్లా. మీరు ఢిల్లీకి వెళ్ళండి, ప్రధానమంత్రి గారిని కలవండి, మాకేం అభ్యంతరం లేదు, ఇక్కడ ఎవరికి లేదు. తర్వాత పెద్దలు రెడ్డి గారు చెబుతా ఉన్నారు, వీళ్ళు మీటింగులు పెడితేనంట అందరికీ తెలిసిపోయిందంట. ఈ భాష వాడాలంటే నేను కూడా వాడగలను. ఎవరెవరికి తెలిసిందో నువ్వు తవిడు చూసేవా? ఎందుకు ఈ భాష? మేము మీటింగులు పెడతా ఉన్నాం, దాదాపు ప్రజల కోసం మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. ప్రజల ప్రతి విషయంలో అమరావతి మీరు నాశనం చేస్తే మేము పోరాటాలు చేసాం. మీరు ప్రత్యేక హోదా చెప్పేసి మేము ప్రతిసారి అడుగుతానే ఉన్నాం. మీరు మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పితే మేము అడుగుతానే ఉన్నాం. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోతే మేము పోరాటాలు చేస్తా ఉన్నాం.
యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మీరు చెబితే 2,31,35,000 ఉద్యోగాలు ఇస్తామంటే అవి ఇవ్వకపోతే మాణిక్యాలరావు గారు మీరు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి, మీరు అడిగేది చాలా ఉంది. ఇప్పుడు ఎస్విఎస్ రెడ్డి గారు అడిగిన దానికి మీరు చెప్పిన సమాధానం బాగానే ఉంది. కానీ ఇమ్మీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఏదో ఒక అనుమానం ఉంటుందిగా. సరే మెడలు వంచడానికా ఇంకా నిలదీయడానికా అది పక్కన పెడితే ఎందుకు పిలిపించి ఉంటారంటారు ఆల్ ఆఫ్ సడన్ గా? రాష్ట్ర అవసరాలు మాత్రమే అంటారా? ఇంత ఎన్నికల సమయంలో రాష్ట్ర అవసరాల కంటే రాజకీయ అవసరాలే ఎక్కువ ఉంటాయి. నేను ఒకటి చెబుతున్నాను లక్ష్మి గారు, రెడ్డి గారు ఇప్పుడు వాస్తవానికి అధికార పక్షం మేం కాదు ఆయన. మనం డిబేట్ చాలా కూల్ గా చేద్దాం. ఎందుకు వెళ్ళారనే మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కాదు మిమ్మల్ని అడగమంటున్నారు. నేను చెబుతా, ఆయన చెప్పలేదు కాబట్టి. మా ముఖ్యమంత్రి గారు పలానా ఫైళ్లు సంఖ్యలో పెట్టుకున్నారు, మొయ్యలేక కొంతమందికి విమానంలో కూడా ప్రత్యేకమైన విమానంలో వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ పనుల మీద వెళ్తున్నారని వాళ్ళు చెప్పాలి. నెంబర్ 1 వాళ్ళు చెప్పలేదు. మేమేమనుకుంటున్నామంటే 5 ఏళ్ల నుంచి వెళ్తా ఉన్నాడు. 5 ఏళ్ల నుంచిలో 5 ఏళ్ల నుంచి ఏమైతే తీసుకొచ్చారో దాన్నే తీసుకొస్తారు. 5 ఏళ్ల నుంచి ఏమైతే ప్రధానమంత్రితో మాట్లాడి ఉంటాడో అదే మాట్లాడతాడు. 5 ఏళ్ల నుంచి ఏ ప్రయోజనం అయితే ఆయన పొందాడో ప్రజలకు తెలుసా ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. కొత్తగా ఏంటి? కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కాబట్టి ఏమైనా పొత్తుల కోసం వెళ్ళుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారని మీరు అంటారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఉన్నాడు, అధికార ప్రతినిధి. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, అయ్యో మేము ఇలాంటి వాళ్ళతోటి కలవు, మేము అసలు గెలిచాలనుకుంటా ఉన్నాము, కలవాలని ఎవరు అనుకుంటారని చెప్పి అతను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్తాడు? 5 ఏళ్ల నుంచి కోర్టులకు వెళ్లకుండా ఉండటం కోసం, కాపాడుకోవటం కోసం ఎందుకు వెళ్ళాడు? తన కేసులు లీడ్లోకి రాకుండా చేసుకోవటం కోసం ఎందుకు వెళ్ళాడు? ఈ రోజు కూడా దానికే వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ అనుమానాలు కూడా మీకు ఉన్నాయి అంటారు. ఓకే, లక్ష్మణరావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఏంటండి మీరేమంటారు? ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, టీడీపీతో కలుస్తాం, బీజేపీతో పొత్తులో ఉన్నాం, రేపు ఏమైనా జరగవచ్చు, ముగ్గురు ఒక తాటి మీదకి రావచ్చు అని. జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అనేది ఇన్ని రోజుల పవన్ కళ్యాణ్ గారి శ్రమకి ఏమైనా గండిగొట్టేలా ఉందా? లక్ష్మి గారు, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు. అయితే పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి అండి, ఫస్ట్ ఎప్పుడైతే మరి ఆ పార్టీ అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా మరి మనం చూసాం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే మరి టీడీపీకి కానీ అలాగే బీజేపీకి కానీ అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది 2014లో. మరి 2014లో జరిగిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రణ మనం అరికట్టొచ్చు, మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వకుండా మనం ఆపగలం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఏదైతే మరి ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటును నేను చేయలేనవను, ఖచ్చితంగా బీజేపీని మరి టీడీపీ అలాగే జనసేన కలిసి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తా. అవసరమైతే మరి నేను ఎన్డీఏ కూటమిలో నేను ఉన్నాను కాబట్టి టీడీపీని కూడా ఎన్డీఏ కూటమి వైపు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు నేను చేస్తాను, నా వంతు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పకుండా చెప్పారు. మరి ఈ రోజున అదే ఆ పరిణామాలు కూడా మరి ఏర్పడుతూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఎన్డీఏ పాత మిత్రులు అందరినీ కూడా దగ్గర చేసుకుంటున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా అది కూడా ఉండొచ్చు. అదే మేడం గారు, నేను అన్నది ఏంటంటే ఇప్పుడు మనకు చాలా క్లియర్ గా కనబడుతుందండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎస్ వీళ్ళకి ఇంటర్నల్ గా ఒక సీట్లు సర్దుబాటు అవనియండి లేదా పొత్తి విషయం అవనియండి, మ్యాక్సిమం 90% కొలుక్కు వచ్చింది. అసలు కన్ఫర్మ్ అయిందని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 కూడా కలిపి వెళ్తున్నాయి రేపు ఎలక్షన్ కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటోతన మరి ఢిల్లీ వెళ్ళి ఈ పొత్తున ఏమైనా బ్రేకప్ చేస్తారంటే మరి జనసేన టీడీపీ పొత్తు అవ్వకుండానే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అవలా. ఇప్పుడు బీజేపీ కూడా కలవకూడదు, కలిస్తే రేపొద్దు నాకు చాలా ఇబ్బంది అయిపోద్దని ఆయనకు ఆలోచన విధానం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఒక సీఎం గా రాష్ట్రానికి ఏమైనా నిధులు అడిగాడంటే అది కాదు, ఆయనకున్నటువంటి కేసుల విషయమో లేదా ఏదైనా పర్సనల్ విషయం వెళ్ళి మాట్లాడొచ్చు. కానీ
పొత్తుల విషయంలో అయితే మాట్లాడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా మోడీ గారిని, అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని కలిసి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. నేనేం మాట్లాడాను, నేనేం అడిగాను, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏమంటే రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులు ఎన్ని తెచ్చానని ఆయన ఎప్పుడు కూడా చెప్పలా బహిరంగంగా. సో ఈ రోజున ఆయన నుంచి మనం అది ఆశించట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారండి. రైట్. ఇప్పుడు ఆయన ఏదైనా అద్భుతాలు చేయిస్తాడు, మాకు మా కూటమికి దెబ్బ కొడతాడు అనేది మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రజలు ఆయన గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన ఈ రోజున సిద్ధం అని పేరు చెప్పి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో, రేపొద్దున ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చింది అనుకోండి, ఈయన సొంత డబ్బులతో ఆయన సభలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ముందుగానే అడ్వాంటేజ్ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజాధనాన్ని తీసుకొచ్చి. ఓకే ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. దుర్గా కుమార్ గారు, మొత్తంగా అంటే చూసారు కదా, అన్ని పార్టీల వర్షన్ అయితే చూసారు. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు మాత్రమే జగన్ ఢిల్లీకి వెళ్లారు అన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. బట్ ఎన్నికల సమయంలో ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ఇలా కంప్లీట్ అవగానే అలా ఫ్లైట్ ఎక్కడో. లక్ష్మి గారు ఓటన్ బడ్జెట్ లో నిధుల కోసం బడ్జెట్ దాంట్లో మన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కోసం ఏ విధంగా వెళ్తారండి ఆయన? ఆయనకి చాలా క్లియర్ గా చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం, ఓటన్ బడ్జెట్ లో ఏముండదని. కాబట్టి ఇంకేమైనా ఇంకా నిధులు ఉన్నాయి కదా ప్యాకేజీలో, లేదండి ఇంకా కార్యక్రమాలు ఏవో ఉంటాయి. ఇది చాలా తెచ్చింది ఏమీ లేదు. ఓకే అండి, దుర్గా కుమార్ గారు మాట్లాడండి, చెప్పండి అండి, మీకేమనిపిస్తుంది ఈ పిక్చర్ అంతా చూస్తుంటే? ఎందుకంటే ఇటు చూస్తే షర్మిల, అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇటు చూస్తే టీడీపీ, అన్ని రకాలుగా అందరూ గట్టిగానే నిలబడేలాగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రోల్ అనేది చాలా కీలకం అవుతుంది. అంటే ఎన్నికలు జరగాలి అంటే బీజేపీ అండ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఒక దీనికి వచ్చేసారు. ఇప్పుడు నిజంగానే వైసీపీ ఒక మెట్టు దిగి బీజేపీతో ఏదైనా కాంప్రమైజింగ్ ధోరణికి వెళ్ళడానికి, ఇలా ముగ్గురు బంధాన్ని కలవనీయకుండా చేయడానికి ఏమన్నా ప్లాన్స్ చేయొచ్చా? ఇది 2019లో జగన్మోహన్, ముందుగా మీకు మన ప్యానల్లో ఉన్న మిత్రులకి పెద్దలకి నమస్కారం అండి. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ని ఎదుర్కొన్న టైంలో ఆయన పరిస్థితి వేరు, 2024లో ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు వేరు. ఆ రోజున్న కమాండ్, ప్రజల్లో విశ్వాసం, ఫస్ట్ ఆయన ఎన్నిక అవ్వని సందర్భం అది. ఇంకా అసలు ఆయన చీఫ్ మినిస్టర్ పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు రుచి చూడలేదు. కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా 2019లో నమ్మారు. దానికి తోడు రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయత కూడా ఆయనకు బాగా పనిచేసింది. రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా విశ్వసనీయత లేని నాయకుడని ఏ పార్టీ కూడా చెప్పలేదు, విరోధులు కూడా చెప్పలేరు. ఆయన నిజమైన కమిట్మెంట్తోనే ఇప్పుడు ఉండేవారు ఎన్నికల్లో. ఎందుకంటే 1979 నుంచి నేను జర్నలిజంలో ఉన్నా. ఆయన వ్యక్తిత్వాన్ని నాకన్నా ఒక ముందు 78లో వాళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా బ్యాచ్. అప్పటి నుంచి కూడా నేను అందరినీ కూడా గమనిస్తున్నా. కానీ ఆయన కమిట్మెంట్ని ఎవరు కూడా కాదనలేరు. అసలు రాజకీయాలంటే ఆయనకు ప్యాషన్, అంతేగాని ఏదో మొహమాటానికో లేకపోతే అధికారం కోసమని కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారి జయం ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటమే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా ఒక చీఫ్ మినిస్టర్ ఎంత స్టాటస్ ఎంజాయ్ చేస్తారో, ప్రజల నుంచి ఆదరణ ఎంజాయ్ చేస్తారో అప్పుడు కూడా ఆయన ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 2019లో అనేక అంశాలు ముఖ్యమంత్రిగా అవటానికి తండ్రి గారు పరపతి తోడైంది, సోదరి షర్మిల గారి పట్టుదల, విజయం గారి విశ్వసనీయత. విజయం గారు అంటే ఎవరైనా గౌరవిస్తారు. ఆమె ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడిన మనిషి కాదు. బిడ్డ కోసం తను వచ్చింది, నేను నా బిడ్డని మీ బిడ్డగా అప్పచెబుతున్నాను, రాజన్న ప్రభుత్వం మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత కానీ ఆయన క్యారెక్టర్ గురించి కానీ అప్పటికి ప్రజలకు ఏమీ తెలియదు. ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఆ రోజు పనిచేసినప్పుడు అందులోనూ ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు. మొన్న కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒక జాతి పితలాగా ఎంజాయ్ చేశారు రెస్పెక్ట్ కేసీఆర్ గారు. ఆయన జీవిత కాలంలో కూడా నేను ఓడిపోతా అనే భావన ఆయనకి లేదు. అందుకే సరే, అంటే మార్పు అనేది పక్కన పెడతాను. అంటే రైట్ నౌ ఇప్పుడు జరిగే మీటింగ్ గురించే మాట్లాడాల్సి వస్తే, కేవలం అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్, ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ ఫెయిల్యూర్స్ అనేది ఏ రాష్ట్రంలో నేనే ఉంటాయి కాబట్టి అవి క్యాచ్ చేసుకోవడం కావచ్చు,
లేదు అంటే జనసేన కూడా ఈసారి యాక్టివ్ అవ్వడం కావచ్చు, ఈరోజు వీళ్ళిద్దరూ కలవడం కావచ్చు, వీటన్నింటికి బీజేపీ తోడైతే కనుక ఖచ్చితంగా ఓటమి అనేది ఫిక్స్ అనేది అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. బట్ దాన్ని ఏమైనా ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి ఏమైనా ఒక మెట్టు తగ్గొచ్చా, కలవచ్చా? ఏ మెట్టు తగ్గిన అవతల జాతీయ పార్టీ అండి కలవరంటారా? ఇప్పుడు బీజేపీ అనేది అంటే వాళ్ళే కలవరంటారా, వీళ్ళే దిగరంటారా? ఎవరు బీజేపీకి స్పష్టమైన నిఘా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండబట్టే కదండి. అంతకుముందు ఎప్పుడు తెలుగుదేశాన్ని వాళ్ళు దగ్గరికి లాగటానికి ఎప్పుడు ప్రయత్నించాలా, ఎప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. వాళ్ళకి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ముంచేతి కంకణానికి అర్థం ఎందుకండి, రాష్ట్రంలో ఆయన పరిపాలన వ్యతిరేకత ఉందనేది ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బట్టే కదా ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఇంత తుఫాన్ అనేది ఏర్పడింది. ఈ తుఫాన్లోనే మీరు ఇందాక చెప్పినట్టు ఆయన అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి వచ్చింది, తర్వాత పార్టీలో నాయకులు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఒక జాబితాలో వచ్చిన వాళ్ళు రెండో జాబితాలో ఉండలేదు. ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి. గతంలో ఆయన 151 మంది గెలిచినప్పుడు ఇంత ఎక్సర్సైజ్ ఏం చేయాల, ఎవరిని పెట్టినా గెలిచేశారు అంతే. ఇప్పుడు ఆయనకి వేవ్ లేదనేది అర్థం కాబట్టే కదా ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు. క్యాండిడేట్స్ కూడా అట్లా మార్చడం వలన ప్రజల్లో కూడా అనుమానం వచ్చింది. అంటే ఈ క్యాండిడేట్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇతను తీసుకెళ్ళి ఇంకోసారి పెట్టినా అదే పరిస్థితి ఉంటుంది. సొంత నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇంకొక ఎక్కడో చెల్లదు కదండి. అట్లా ఈ కన్ఫ్యూజన్ లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు టూ లేట్. వాళ్ళ బీజేపీ ఆయన ఏమనుకున్నాడంటే బీజేపీ అసలు రాజకీయ పరిణామాలు ఇంత తొందరగా మారుతాయని ఆయన కూడా ఊహించలేదండి. ఆయన గతంలో బీజేపీ ఎంత సపోర్ట్ ఇచ్చిందో అట్లాంటి సపోర్టే నాకు ఇస్తుంది, వీళ్ళని దగ్గరికి రాని. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగినాయో అన్నీ ఇప్పుడు అవే జరుగుతున్నాయి అండి దుర్గా కుమార్ గారు. అప్పుడు పీకే టీం ఆయనతోనే ఉంది, ఇప్పుడు పీకే టీం ఆయనతోనే ఉంది. బట్ సలహాదారులు అన్న పేరుతో ఉన్న వాళ్ళందరూ మేబీ ఆ పొజిషన్ అది లేనప్పటికి కూడా బట్ సలహాదారులుగా వీరందరూ కూడా సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అందరూ అన్ని రకాలుగా, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా అండగానే నిలబడ్డారు. బట్ కానీ అక్కడ షర్మిల, విజయమ్మ గారు మేబీ ఫ్యామిలీ ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఇంకొకటి, అప్పుడు యాత్ర వచ్చింది, ఇప్పుడు యాత్ర 2 వస్తుంది. అప్పుడు ఎన్టీఆర్ ఇది అని చెప్పేసి అదొకటి తీసుకుంటే దాని వ్యూహం అని చెప్పి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిది అది కూడా వచ్చింది. సో అన్ని సిమిలారిటీస్ 19కిను 2024కి సిమిలారిటీస్ ఆయన ముందుకెళ్ళడానికి అన్ని బాగానే కనబడుతున్నాయి. కానీ ఎక్కడో బీజేపీ రూపంలో గండం కొడుతుంది కాదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సలహాదారులు ఏం చేయగలుగుతారండి? అసలు జనంలో నుంచి మంచి అభిప్రాయం రావాలి. గతంలో ఈ సలహాదారులు ఉన్నారు. 2019లో ఆయనకి 151 సీట్స్ గెలిచినప్పుడు పేరుకి లేరు కానీ ఉంటారు. అందుకే ఇప్పుడు సలహాదారులుగా రూపాంతరం చెందిన వీళ్ళు ఎవరు కూడా పబ్లిక్ లోకి వెళ్ళి ఫేస్ చేసి ఎలక్షన్ లో రాగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల గారు సపోర్ట్ ఉంది ఆయనకి. సజ్జల గారు నా కొలీగేనండి. మేమందరూ 79లో ఒకసారి ఈనాళ్ళు రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు అయ్యి ట్రైనింగ్ అయినాళ్ళమే. ఇప్పుడు మాకు ప్రజా జీవితంతో ఇతర ఎమ్మెల్యేలాగా మాకు ఉండదు కదండి. ఆయన కూడా తర్వాత నాతో పాటు ఉదయంలో కూడా పనిచేశాడు, తర్వాత ఆంధ్రభూమిలో కొన్నాళ్ళు పనిచేశాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ జర్నలిస్టులు కానీ పైన ఉండి ఒడ్డున ఎవరైనా సలహాలు చెబుతారండి. గతంలో వీళ్ళు ఎవరు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ లేదా వాళ్ళ నాన్నగారి ఇమేజ్, చెల్లెల సహకారం, తల్లి సహకారం, ప్రజల యొక్క ఆమోదం ఆయన అనుకూలంగా ఉంది. కానీ మీరు చెప్పినప్పుడు ఈ ప్రతిదీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉంది. వీళ్ళ సలహాదారులు తీసేయండి, వీళ్ళతో అయ్యేది పీకేది ఏం లేదు, వేస్ట్ ఇదంతా. ఇప్పుడు ఆయన కనుక రాజంపేట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని తీసి ధనంజయ రెడ్డి గారిని పెడతామంటే అక్కడే తెలుస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన ఎమ్మెల్యేలని పేర్లు పెట్టి వంకలు పెట్టగలడు, కానీ ప్రజల్లోకి వెళ్ళి ఆమోదం పొంది రావటం అనేది చాలా కష్టం. తర్వాత ఒక్కసారే నమ్ముతారండి ఎవరినైనా. ఒక్కసారి ప్రజలు నమ్మారు, ఎలాంటి నరకం చూడాలో వాళ్ళు చూశారు. అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయి. ఇవాళ పేద వర్గాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు కూడా చెబుతుంది ఏంటంటే మాకు వచ్చే బెనిఫిట్ కన్నా మేము ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఎక్కువ. మా భర్తలు ఎక్కువ తాగుడికి అలవాటు పడ్డారు, చీప్ సారా తాగుతున్నారు, ప్రతిదీ పెరిగిపోయినాయి. వాళ్ళకి ఎకనామిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తెలుసో ఇంకా వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలిసిందండి. ఇంకోటి ఏంటంటే గత సెప్టెంబర్ 9 నుంచి ఎప్పుడు కూడా తెలంగాణలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదండి. ఎందుకంటే వీళ్ళు నిజాం ప్రభుత్వంతో వ్యతిరేక పోరాటం చేశారు, పోరాటాలు గడ్డ. కానీ అక్కడ ఎప్పుడు ఒక కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక సంక్షోభం అనేది, అసలు చర్చ అనేది ప్రతి గ్రామంలో జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ ఆయన్ని, ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర అసలు ముఖ్యమంత్రులు ఎంత అవినీతి చేయగలరో, ఎవరు చేశారు ఎవరు చేయలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ పుట్టిన
దగ్గర నుంచి ఎంతమంది నిజానికి ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ ఎక్కువ డిస్కస్ చేస్తారు. అసలు ఎవరెవరు ఎంత అవినీతి చేశారనేది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మేబీ తప్పులు కూడా జరుగుండొచ్చు అధికారుల ఇదిలో. ఒక ప్రభుత్వం ఏమంటే ఒక కంపెనీ నడుపుతుంటేనే అందులో గుడ్ బ్యాడ్ అన్ని ఉంటాయి. అలాంటిది అది కూడా ఉండొచ్చు. కానీ మంచి ఎక్కువ ఫోకస్ అయింది, మంచి అయింది. తర్వాత ఎంత బాగా కరప్షన్ చేసిన చీఫ్ మినిస్టర్లు ఎవరు అనేది కూడా తెలిసింది. పెద్దవాళ్ళు ఇప్పుడు మా తరం వాళ్ళు ఉంటారు కదా, మాకన్నా కొంత సీనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పారు ఫలానా చీఫ్ మినిస్టర్ నిజమైన. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను కదండి. ఎవరైనా రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి కదా. అట్లా ఊళ్ళల్లో కూడా ఈ చర్చ జరిగినప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మరింత స్పష్టంగా బయటపడి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వాళ్లే మార్పు కోరుకున్నప్పుడు మనం ఎందుకు మార్పు కోరుకోకూడదు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఏపీలో అండి. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక ఎట్లాంటి ఈక్వేషన్స్ కూడా ఇక ప్రజల నిర్ణయానికి వచ్చిన తర్వాత అది కూడా ఎలక్షన్ అలా అంటే అంత డివైడ్ చేయగలమంటారా తెలంగాణలో? మరి అలా అనుకుంటే 2018లో సేమ్ కేసీఆర్ గారిని ఎన్నుకున్నప్పుడు ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోలేదుగా. అవునండి, అక్కడ ఒక టర్మే ఇచ్చారు ఒక్కొక్కరికి. ఇప్పుడు ఈయన కూడా ఒక టర్మ్ ఇచ్చారు, ఒక టర్మ్ లో చూసేశారు. కాబట్టి రెండో టర్మ్ ఇవ్వకలా. ఇంకోటి ఏంటంటే 2018లో కేసీఆర్ గారి పరిస్థితి అప్పటికి ప్రజలు ఒక సిచ్యువేషన్స్ ఇవ్వండి. మీకేమనిపిస్తుంది అసలు? బీజేపీ అయితే ఇదేమంటారు దాని దగ్గరికే వెళ్ళదంటారు. వైఎస్ఆర్సీపీకి ఈ స్టేజ్ లో బీజేపీ ఇప్పుడు వాళ్ళు నేషనల్ లెవెల్లో చాలా పెద్ద పోలరైజేషన్ జరుగుతుందండి పొలిటికల్ గా. ఆ పోలరైజేషన్ లో ఈ చిన్న చిన్న ఇష్యూస్ కి వాళ్ళు లొంగరు, నా నిశ్చితాభిప్రాయం అది. బట్ చిన్నదైనా ఎంతైనా సరే ఇప్పుడు విల్సన్ గారు చెప్పినట్లుగా నమో అనేది తెలంగాణలో కూడా వినిపించగలుగుతున్నారు, కానీ ఏపీలో ఎంతైనా వినిపించలేకపోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీరో చేసేసారు బీజేపీని టోటల్గా. కనీసం టీడీపీ అండతో కాషాయ కండువాలు కనీసం అసెంబ్లీలోనూ అక్కడ ఇక్కడ కనబడుతూ కాస్త అడావుడు ఉండేవి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఏ మాటకు ఆ మాట బీజేపీని అయితే జీరో చేశారు. దగ్గరగా ఉంటుంది. ఆయన జీరో చేయలేదండి. ఎప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. బీజేపీయే చేసుకున్న తన పరిస్థితిని మళ్ళీ మనం 17th నుంచి. ఓకే, ఎస్వీఎస్ రెడ్డి గారు, సో మొత్తంగా ఈరోజు వైసీపీని అంటే ఇక్కడున్న ప్యానల్ పరిస్థితి నేను చెప్పట్లేదు, కానీ ఎందుకో వైసీపీ ఒక ఎలోన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒంటరి అయిపోయిందా? ఎందుకంటారు? దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఆయన అన్నట్టుగానే హత్యలు ఆత్మహత్యలు అనేది ఏమైనా వర్తించేలాంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు గత 14 సంవత్సరాలుగా ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఒంటరిగా పోరాటం చేయలేదు. గత ఏదైతే పార్టీలు ఇన్ని మాట్లాడుతున్నారో ఈ ప్యానల్ లో గానీ వాళ్ళ పార్టీలు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్న వాళ్ళు, మళ్ళీ విడాకులు తీసుకున్న వాళ్ళు, కలిసి కాపురాలు చేసిన వాళ్ళు. పార్టీలకి పెళ్లిళ్ళకి సంబంధం ఏంటండి? ఇప్పుడు నేను ఎప్పుడు ఈ మాట మాట్లాడిన అందరూ దీనికి విడాకులు అంటారు, ఇదంటారు. అసలు పెళ్లి సంబంధాన్ని పార్టీల సంబంధాన్ని ఎలా కలుపుతాను చెప్పండి? లేదంటే పొత్తులు కానీ పొత్తులు లేకుండా కానీ అనుకోండి, మీ భాషలోనే విడిపోవడం అనుకోండి. మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొత్తు పెట్టుకోమని నరేంద్ర మోడీ గారిని చెప్పారా మేడం? 2009లో మీరు పొత్తు పెట్టుకోవద్దని నరేంద్ర మోడీ గారికి ఏమైనా చెప్పాడా? మరి 2024లో పోయి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు వినేస్తారా? అంటే నరేంద్ర మోడీ గారు ఆయనకంటూ ఒక అవగాహన, ఆయనకంటూ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు తెలియనటువంటి వ్యక్తి అయినా అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో వాళ్ళకున్న వ్యూహాలు, వాళ్ళకున్న ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పరిస్థితి ఇంకేముంది? మీరు ఎందుకు ఇట్లా ఆలోచించుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆలోచించుకోవడం ఇవన్నీ కూడా భ్రమలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పోర్టులు తెచ్చారు, మెడికల్ కాలేజీలు తెచ్చారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నాడు. మీరు ఎన్ని పోర్టులు చెప్పారు? పోర్టులు తెచ్చారు, మెడికల్ కాలేజ్ తెచ్చారు చెప్పండి. ఈ రోజు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని మెడికల్ కాలేజ్ మనకు ప్రారంభిస్తుంది, ఇన్ని చేస్తుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అధికారం కోసం, డబ్బు కోసం, ఆర్థిక బలం కోసం, లేదా ఇంకో దాని కోసం చేస్తున్నటువంటి పార్టీలు వాళ్ళు ఎంతసేపు ఆ దిశగా ఆలోచిస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించరు. మేమేంది మెడల్ వచ్చింది ప్రత్యేక హోదా అమ్మేసి ప్యాకేజీలు తీసుకున్నటువంటి వాళ్ళు మేము మెడల్ ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేసింది వైసీపీ కదా. ప్యాకేజ్ చాలని చెప్పనేసి మీరు ఒప్పుకొని వచ్చింది మీరా? ఎస్వీఎస్ రెడ్డి గారు
ఎస్విఎస్ రెడ్డి గారు, ఏమండి 5 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ 5 ఏళ్ళు జరిగిన దాని గురించి ఏంటి? అసలు మన ప్యాకేజ్ కాదండి, మన స్టేటస్ ఏంటి? ప్యాకేజ్ లో ఉన్నామా, స్టేటస్ లో ఉన్నామా? ఈ 5 ఏళ్ళు అసలు అదేంటో కూడా తెలియకుండా ఉండిపోయాంగా. ప్యాకేజీలో ఉన్నామా, స్టేటస్ లో ఉన్నామా అని చెప్పనేసి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మా బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఎందుకు ఇవ్వలేదు, లేదు ప్యాకేజీని ఎందుకు తీసుకొని ఎందుకు హోదాను తాకట్టు పెట్టారు వాళ్ళు అడగండి. కాదు నేను అడుగుతున్నా, నిజంగా 5 ఏళ్ల తర్వాత కాదండి, 5 ఏళ్ల తర్వాత సగటు ఆంధ్ర ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే, కేంద్రం నుంచి విభజించబడిన తర్వాత అన్నదమ్ములుగా బయటికి ఒక రకంగా ఒక తమ్ముడినో అన్ననో బయటికి పంపించేసిన తర్వాత సరే ప్యాకేజ్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఎంతో కొంత తెచ్చారు, పోలవరం అన్నారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదో హడావుడి నడిచింది. బట్ ఎంత నడిచింది ఏంటి పక్కన పెడితే, కానీ ఇప్పుడు ఏమండి ఇప్పుడు 5 ఏళ్ల పాటు వాళ్ళు చెప్పారు మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, లేదా సూట్ కేసులు పట్టుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడం, మేము ఇది చేస్తున్నాం అని చెప్పండి. కానీ తెచ్చినట్టు చూపించమని చెప్పండి, ఏం తెచ్చారో చూపించమని చెప్పండి. ఏమీ లేదండి. ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఒకటే వాళ్ళకి తెలుసు, పబ్లిసిటీ చేసుకోవడం మాత్రం వాళ్ళకి తెలుసు, లేదా అవతల వాళ్ళ మీద పడుతున్నారు, వాళ్ళకి ఇంకేం తెలియదు. వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. ఎవరైనా పెట్టొచ్చు, అది వైసీపీ కూడా పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి, అతను ఒక శక్తి. వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇవన్నీ ప్రయత్నాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే నిజాయితీగా తెలీదు. ఈ కుటిల రాజకీయాలు ఎస్విఎస్ రెడ్డి గారు ఒక సెకండ్ ఆగండి, మాణిక్యరావు గారు అడుగుతున్నారు, చెప్పండి. రోజు మాట్లాడే ఓకదంపుడు ఉపన్యాసాలు జనాలు కూడా అలవాటైంది. దుర్గా కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా చూశారు, ఆయన చెప్పిన మాటల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా చూస్తున్నారు. మీరు ఆ రోజు మేము ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీ అనే సంగతి అయిపోయింది. మీరు ఎన్నికల్లో ఎజెండాగా పెట్టుకున్నారు. నేను గనుక అది అనలేదు, ఇలా కొట్లేయటం బాగా పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నా ఒక్కడికే ఉన్నాడని చెబుతారు కదా, ఆ దేవుడి మీద ఒట్టే, లేకపోతే విజయమ్మ బతికే ఉన్నారు కదా ఆమె మీద ఒట్టే, లేకపోతే అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద ఒట్టే. నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తాను అని అన్నాడా లేదా? ఆ అనడం ద్వారా ప్రజలు ఓట్లేసి గెలిపించారా లేదా? ఇది కావాలి. ఒక తప్పుడు ఉపన్యాసాలు. నేను అధికారంలోకి వస్తే అమరావతి ఇక్కడే కట్టుకుంటా, మా అమ్మ మీద ఒట్టు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నన్ను నమ్మండి అన్నాడా లేదా? దానికి ఆన్సర్ చెప్పండి. నేనేమంటున్నానంటే, ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు పలాన్ని తెచ్చామని చెప్పండి. పోలవరాన్ని 72% మేము పూర్తి చేసినప్పుడు మీ వాళ్ళే చెప్పారు, మీ మంత్రులే చెప్పారు. 72 నుంచి 73కి మీరు తీసుకెళ్తే మీరు మాట్లాడండి, మేము 1% పూర్తి చేసామని. 74% పూర్తి చేస్తే 2% మేము తీసుకెళ్ళామని చెప్పండి. ఈ ఒకటప్పుడు ఉపన్యాసాలు ఎందుకు? అమరావతి ఇక్కడే ఉంటుందని మీరు చెప్పారు కదా, అమరావతి మేము కట్టింది కాకుండా మీరేమన్నా కడితే చెప్పండి. మేము అసెంబ్లీ కట్టాం, మేము సెక్రటేరియట్ కట్టాం, మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాం, మేము జడ్జి క్వార్టర్స్ కట్టాం, మేము కోర్టులు తెచ్చాం, మేము ఎయిమ్స్ తెచ్చాం, మేము SRM తెచ్చాం. ఏమి తెచ్చి కాగితాలు ప్రారంభోత్సవాలు చేశారంట. వీళ్ళు ప్రారంభోత్సవాలు చేశారని చెప్తారు. తర్వాత ఈయన ఈ రోజు ఒంటరిగా వస్తున్నాడు సింహం అంటే అదేదో మేక పులిలాగా చెప్పుకోవటం లాగా ఉంటది. ఆ రోజు మీరు ఒంటే కాదు, మీ అమ్మటి మీ తల్లి ఉంది, కన్నీటి ప్రార్థన చేసింది మీ తల్లి. మీ చెల్లెలు ఉంది, బాణాల మీద బాణాలు వేసింది. మీ బాబాయ్ ఉన్నాడు, ఆయన పాపం సాగుడు కూడా ప్రాణంగా పెట్టి మీ ఎదుగుదలకు ఉపయోగపడ్డాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళనే మీరు కాపాడలేకపోతే, వాళ్ళనే మీరు అండగా చూసుకోలేకపోతే ప్రజలు ఏం చూస్తారు? తర్వాత మీకు ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం అనేది తప్పు కాదు. కావాలంటే మీరు ఎన్నికలప్పుడు వాడుకునే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మతో మాట్లాడే అలవాటు ఉన్న మీ జగన్ రెడ్డిని అడగండి, ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నాడో ఆయన చెబుతాడు. ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, లేకపోతే జనసేన ఉంది, బీజేపీ ఉంది. మీతోటి ఒక్క పార్టీ లేదా ఒక్క సంఘం లేదా ఒక్క వర్గం లేదా ఒక్క కులం ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారేమో మీరు చెప్పండి. ఎందుకంటే మీరు అందరినీ మోసం చేసుకుంటూ వచ్చారు. మోసం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కాదు. ఇది మాత్రం నిజం చెప్పాలి. ఎందుకంటే మీరు బాబాయ్ దగ్గర నుంచి మోసం మొదలు పెట్టుకుంటూ వచ్చారు. హైదరాబాద్ తిరుగుతుందా? ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుందా? ఆ తల్లి అటు ఇటు కాకుండా
ఈ రాష్ట్రంలో మీరు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు. Right. మాణిక్యరావు గారు. చేయలేదు కదా. నేను చెప్పేది ఏంటండి మేడం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ఢిల్లీ వెళ్ళింది, అతని ఏ రోజు కూడా ప్రజలకి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చేటువంటి పాపానాలు పోలేదు, ప్రజలకి రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. వీళ్ళు ఏదో ధారాళంగా చెబితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఏ ప్రజలకి ఏం చేశారని చెప్పేసి మిమ్మల్ని నమ్ముతారు. సరే మాణిక్యరావు గారు మీరు అడగాల్సిందంతా అడిగారు. కానీ ఇక్కడ ఢిల్లీకి వెళ్ళారు అంటే సజ్జల గారు కూడా చెప్పారు అది రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్ళారు అని. మీరేమనుకుంటున్నారు? నిధులేనా? నేను అదే చెప్తున్నాను మేడం. అంటే మనం ఏదైనా మాట మాట్లాడితే తీరుగుండాలి. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళాలా? ఈ రోజు వెళ్తున్నాడు, అంతకుముందు వెళ్ళాడు. ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు మేమేదో ప్రెస్ మీట్లు చెప్పి మేము తెగ చెబుతాము, మిగతా మా హీరో చెప్పడం చెబుతున్నారు కదా. ఏం తెచ్చాడో చెప్పమంటున్నా నేను. మీరు కనపడని తెచ్చామని ఒకే అబద్ధాలు చెప్పొద్దు. మీరు కొన్ని మాటలు చెప్పారు ఎన్నికలకు ముందు, వాటిలో మీరు ఏం తెచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఆయన ప్రెస్ మీట్ పెట్టమనండి. ఈ రోజు ఆర్థిక శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా పెట్టేది. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు. ఒక నిమిషం, సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా పెట్టేది వరుసగా. విల్సన్ గారు మీరే ఒక విషయం ఏంటంటే, సరే వైసీపీ వైపు వెళ్లే ఆలోచన లేదు, వైసీపీని దించడమే అన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు జాతీయ ప్రయోజనాలు అన్నారు. బీజేపీ ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయడానికి, ఏపీలో కొంచెం తన ఈ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి, ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి తన ప్రయత్నాలు తను చేసుకుంటూనే ఉంది. 5 ఏళ్ల నుంచి ఏ మాటకు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండగానే నిలబడింది. అది రాష్ట్రం కేంద్రం బంధం కావచ్చు, లేదా పొలిటికల్గా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు రాజకీయాలకు అతీతమైన బంధం అని చెప్పినది కావచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ ఏమాత్రం అయినా తగ్గి సీట్ల విషయంలో బీజేపీకి ఫేవర్ చేయడానికి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయితే, కంపేర్ టు టీడీపీ అండ్ జనసేన అలయన్స్ కంటే కూడా బీజేపీకి ఏమైనా ఎక్కువ అవకాశం ఏమైనా ఉంటే అప్పుడైనా తూకం ఏమైనా ఇటు మొగ్గొచ్చా? అంటే ఎన్ని ఊహాగానాలండి. ఆల్రెడీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పి బాహాటంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా అనేక కోట్ల రూపాయలు తీసుకెళ్లాము. అలాంటే టీడీపీ మీరు కూడా బాగానే అనుకున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు. అంటే ఇప్పుడు అసలు మేము టీడీపీతో కలుస్తాం మేము చెప్పడం లేదండి. ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్, జనసేన మీరు కూడా అనుకున్నారు. ఈ రోజుకి మా మిత్రపక్షంగా జనసేన ఉంది. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆఫీసులు పెట్టాము, తర్వాత పార్లమెంటు కార్యాలయాలు పెట్టాము. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనేది ఎవరు అవసరం? బీజేపీ అవసరం మాత్రమే కాదు, ప్రజా అవసరం. అది డెమోక్రటిక్ ఇంపార్టెన్స్ అది. కాబట్టి ఎందుకంటే వ్యక్తిగతంగా మాకేం దేశం ఉంటది? ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అమిత్ షా గారి దగ్గర ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు అది. ఆ హక్కును కాలు రాసే హక్కు మాకు లేదు. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధానమంత్రి గారిని కలిసి తన డిమాండ్స్ అడగచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు ఎన్నికల టైంలో కాబట్టి జనరల్ గా మీకు అలాంటి ఫెయిలర్ వచ్చింది. కాబట్టి మేమేమంటాం, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని పిలవడంలో ఆంతర్యం ఏంటో వాళ్ళిద్దరూ ఎక్కడ బయట పెట్టలేదు. కానీ మాకు ఉన్న సమాచారం ఏంటంటే, మేము రాష్ట్రంలో మీరు ఇండిపెండెంట్ గా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్ గా పోవడానికి సిద్ధం చేసుకోండి మాకు ఇచ్చిన సూచన మేరకు మేము పనిచేస్తున్నాం. రేపు గావుగా చెల్లని చెప్పని గ్రామాల్లోకి పోయే కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కేడరు గ్రామాల్లోకి నిద్ర చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఒక ఉద్యమ రూపంలో పనిచేస్తున్నప్పుడు మా ఎజెండా ఏంటి? ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే రీతిలో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అనేక అవాంతరాలు, అంటే అనేక లోపాలను కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అమరావతిని ఆయన పట్టుకేడించిన దగ్గర నుంచి, పురంధేశ్వరి గారి నియామకం దగ్గర నుంచే ఒక రకంగా వైసీపీ మీద గట్టిగానే బీజేపీ పోరాటం చేయబోతుంది అనేది ఆ సిగ్నల్స్ అవంతా కూడా అప్పటి నుంచే మొదలైంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఒకవేళ మిరాకిల్స్ అయితే ఏదో చేంజెస్ జరుగుతాయని అయితే ఆశించలేము అంటున్నారు. కానీ ఎందుకు అంటే అది చెప్పి జగన్మోహన్ రెడ్డి దించడం రాష్ట్ర అవసరం కదా. ఇప్పుడు చెప్పేది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎక్కడగాడ పరిశ్రమలు పెట్టలేదు, నిరుద్యోగ యువతకి ఆయన ఎక్కడగాడ అండగా లేడు. కాబట్టి ఆయన పరిపాలన కాలం అంతా కూడా
ఒక నెగిటివ్ పబ్లిసిటీతో నడుస్తా ఉంది. అదే సమయంలో ఆయన చేసింది కాదు ఏంటంటే ఈ రోజు 11 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కే ప్రభుత్వం ఎవరికి కావాలండి? బటన్ నొక్కడం కాదు కదా, సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టి జగన్మోహన్ గారు చేయలేదు. అదేవిధంగా మద్యం విషయంలో ఆయన ఘోరంగా విఫలమయ్యాడు. నియంత్రణ ఇవన్నీ ఆయన మేనిఫెస్టో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు పూర్తిగా. అమ్మఒడి ఏదో 1-2 పథకాలు తప్ప ఆయన ఎక్కడికాడ తన సామర్థ్యాన్ని వినియోగించలేదు. కనీసం ఆయన సంబంధించిన సాక్షో లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్టు ఆ వాటి కోసం పనిచేసిన శ్రద్ధగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. ప్రతి దగ్గర ఇసుక అదే మైనింగ్ డబ్బులు దండుకునే కార్యక్రమమే జగన్మోహన్ గారు చేశారని ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎట్లా తాగుతాం మేము. కాబట్టి వాళ్ళతో కలిసే అవకాశం 100% ఉండదు. అదే సమయంలో పాత బోర్డు కూడా కాదండి, 3 పార్టీలు అలాగే ఎనలిస్టులు అందరూ కూడా అసలు వైసీపీతో కలిసే ప్రసక్తే ఉండదు. అదొక రకమైన అంటే ఏదో ఒక రకమైన పార్టీగా చిత్రీకరిస్తుండే ఎస్వీఎస్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే మేము వ్యక్తిగతంగా ఆ పార్టీని ద్వేషించడం లేదండి. ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ద్వేషం ఎందుకుంటుంది? కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆయన అమరావతిని పడకేయడమే కాదు, పరిశ్రమలు రాకుండా చేయడమే కాదు, ఆయన 4 ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయలేదు, అమరావతిలో రోడ్లు తీసేసాడు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక 100-150 తప్పులు కనబడతాయి. ఇప్పుడు శిశుపాల్ 100 తప్పులు క్షమించారంట. ఇప్పుడు 100 పైనే 200, 300, 400 తప్పులకి ఎలాలో హద్దులు లేవు. అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవన్నీ గమనిస్తుంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఎన్ని మెట్లు దిగినా వైసీపీతో కలిసే ప్రసక్తి అయితే బీజేపీ కూడా చేయదంటారు. అంటే ప్రజాభిప్రాయం ఉంది కదండి. ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని స్పష్టమైన డేటా వస్తుంది. నేషనల్ ఛానల్స్ చెప్తున్నాయి. అనేక రకాల అనాలిసిస్ వస్తుంది. మేము ఏమంటాం, వైసీపీ కార్యకర్తల్లోనే వైసీపీ కార్యకర్తలు మానసిక శోభకు గురవుతున్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ గేడు దాడని సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఇతర పార్టీల దోరు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ దళితులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యుల్ని ఆయన డైరెక్ట్ గా పేగు కోసేసాడు. ఇంక అందులో సందేహం లేదు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తూ తల్లికి బిడ్డకి మధ్య బొడ్డు పేగు దింపినట్టు తెంపేశాడు. రేపొద్దున వాళ్ళందరూ ఇంకొక వర్గంలో పోయి ఎట్లా పని చేస్తారు? ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వెళ్ళిపోతున్నారు, మీరు అన్నట్టుగా దళిత సామాజిక వర్గం వెళ్ళిపోతున్నారు. ఎలాగో మిగతా సామాజిక వర్గాలు అయితే మిగతా వాళ్ళు ఎలాగో లేరు అనుకోండి, అందరూ వెళ్ళిపోతే ఇంకేంటి పరిస్థితి? లక్ష్మణరావు గారు మీరేమంటారు? వాళ్ళ సొంత కుటుంబం ఆయనతో లేదు కదా, బయట వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా. ఎవరో వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు ఏదో వాళ్ళకి ఏదో ఆర్థిక ప్రయోజనం దృష్టి ఆయనతో ఉన్నారు తప్ప ఎమోషనల్ గా. లక్ష్మణరావు గారు మీరేం చెప్తారు ఫైనల్? లక్ష్మి గారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇలా 585 హామీల్లో ఖచ్చితంగా ఒక నిమిషం హామీలంతా ఒక్కసారి పక్కన పెడితే అలయన్స్ విషయంలో వాట్ ఇస్ ద జనసేన క్లారిటీ? మీరు చాలా క్లియర్ గా ఉన్నాండి. ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ జనసేన ఏవైతే మరి మన సీట్లో కూడా కొలక్కొచ్చినాయి. తర్వాత బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల పైన ఈ రోజున మా అధినాయకుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా 2-3 రోజుల్లో మీకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరెవరు ఏ స్థానంలో, బీజేపీకి ఎన్ని స్థానాలు, ఎంపీ ఎన్ని, ఎమ్మెల్యేలు ఎన్ని, జనసేన పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంపీలు ఎన్ని కూడా 2-3 రోజుల్లో చాలా క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ మీడియా అందరికి కూడా. ఓకే అండి, ఓకే లక్ష్మణరావు గారు. సో మొత్తంగా ఆయనకైతే క్లారిటీ ఉంది, మేము ఇక దిగిపోయాం ఫిక్స్, ఇక నెంబర్స్ విషయంలోనే క్లారిటీ రావాలి అనేది. చెప్పండి అండి ఎస్వీఎస్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మేడం, ఇక్కడ ప్యానల్ లో 3 ఉన్నారు కదా మేడం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సరే, బీజేపీ విల్సన్ గారు ఆయన వర్షం చెప్పారు. ఇప్పుడు జనసేన వాళ్ళు బీజేపీతో కలిసిపోతారా, లేదు టీడీపీతో కలిసిపోతారా, లేదు ముగ్గురు కలిసిపోతారా? వాళ్ళకి ప్రశ్న అడగండి. అదే విధంగా టీడీపీ వాళ్ళు ఒంటరిగా పోతారా, బీజేపీతో జనసేనతో కలిసిపోతారా, లేదా జనసేనతో టీడీపీతో కలిసిపోతారా? వాళ్ళని అడగండి. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పి వాళ్ళు మీరు కాదండి, ఇది ఈ విషయం ఎవరికి అడిగినా చెప్తారు కదా. అసలు వాళ్ళు చెప్పండి, వాళ్ళ అభిప్రాయం చెప్పాలండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారో చెప్పండి. ఈ రోజు చెప్పాలండి. ఆ మాట మళ్ళీ అది చెప్పండి.
లక్ష్మి గారు, ఎన్నికల విధానంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. ఇది ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా పొత్తులు పెట్టుకోవటం పెట్టుకోవద్దు అని చెప్పలేదు. సరే, ఎస్విఎస్ రెడ్డి గారు అన్నట్టు కానీ నేను ఒకటి అంటున్నా, ఇక్కడ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పేశారు. ఆయన అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెబుతున్నా, నన్ను చెప్పనివ్వండి. చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇది అప్రస్తుతమైన విషయం. ఎన్నికల్లో పొత్తులతోటి వెళ్ళవచ్చు, పొత్తులు లేకుండా వెళ్ళవచ్చు, ఎట్లయినా వెళ్ళవచ్చు. ఇది రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి క్రియ. కానీ ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉంటుంది, దేశానికి ఒక రాజధాని ఉంది. ఇది అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో రాజధాని కూడా ఎందుకు చేశారు? దానికి సమాధానం చెప్పండి. ఎన్నికల్లో తల్లిని చెల్లిని వాడుకొని వాళ్ళు ఎందుకు వాటి మీద వేశారు? దానికి చెప్పండి. లేకపోతే మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు? దానికి చెప్పండి. ఇవి కానీ చెప్పాల్సింది. అనవసరమైనటువంటి విషయాలు మీరు ఎందుకు చెప్తారు? విషయాలు చేసి ఓకే, మాణిక్యరావు గారు, దుర్గా కుమార్ గారు, మీరేమంటారు? ఫైనల్లీ ఈ పిక్చర్ ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గానీ, లేదంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే గానీ జరగాలి. నిజానికి ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీకి వెళ్ళిన మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టారు. మేబీ ఇది చివరిది అవుతుంది, ఎందుకంటే నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యేలు అంతా చివరిది అవుతుంది. మళ్ళీ వీలైతే ఏమైనా ఒకసారి వెళ్ళి రావచ్చేమో కానీ, ఒక రకంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీకి వెళ్ళడం చివరిది కావచ్చు. లేదు అంటే ఎన్ని నోటిఫికేషన్ వచ్చిందంటే చివరిదే ఇక. కాబట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టొచ్చు అంటారా ఢిల్లీ నుంచి? అది మన ఊహాజనితమైన ప్రశ్న అండి. ఇప్పుడు ఆయన అసలు అది ఎవరు చెప్పలేని సమాధానం. ఇంకోటి ఏంటంటే 28కి బహుశా నోటిఫికేషన్ రావచ్చు అని కూడా ఢిల్లీ నుంచి ఫెయిలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ రావద్దని ఎవరు నిషేధం పెట్టరు. స్పెషల్ ఫ్లైట్లు ఉంటాయి, వెళ్తానే ఉంటారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన ప్రోటోకాల్స్ అన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కాకపోయినా యాజ్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ ఫ్లైట్ లో వెళ్ళి రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా కలవచ్చు, మాట్లాడవచ్చు. వీటిల్లో మనమేమి పెద్ద చెప్పడానికి ఏం లేదండి. ఎలక్షన్ రోజు ఢిల్లీ ఉంటే ఎవరన్నా వద్దని చెప్తారా? నిషేధం ఏమన్నా ఉందా? నీ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది, నువ్వు ఢిల్లీలో ఉండవని ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం అడుగుతుందా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం అడుగుతుందా? అడగదు. కాబట్టి అవన్నీ అప్రస్తుతం అండి. వాళ్ళు ఎన్నిసార్లు ఇల్లు వస్తాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ రేపు ఆయన తిరిగి వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాడు కదా, మేము ఒంటరిగానే వెళ్తాము. ఒంటరిగానే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ప్రజాభిప్రాయం ఏముందనేది ఇవాళ ఆయనకి ఖచ్చితంగా అర్థమైందండి. ఖచ్చితంగా అందులో సందేహం లేదు. అందుకే 2-3 సందర్భాల్లో ఆయన కూడా స్పెల్ అవుట్ అయ్యాడు. అట్లాగే ఈయన ఎంతో పెద్ద రాజనీతిజ్ఞుడు ఆయన కేసీఆర్ కూడా స్పిల్ అవుట్ అయ్యాడు బయట నల్గొండ జిల్లాలో జరిగినప్పుడు. చెప్పలేదు అంటే ఆయన ఏదో యథాలాపంగా చెప్పాడని అనర్చు. కానీ ఎప్పుడు కూడా ఆయన కాన్ఫిడెన్స్ వైనాట్ 175 వైనాట్ కుప్పం అని అంత కాన్ఫిడెన్స్ ఇవాళ చెప్పలేకపోతున్నాడు. ఆయన సొంత నాయకులు ఇంటి ముందు తొడగొట్టి సవాళ్ళేసి మేము ఓడిపోయినాడు నిన్ను కూడా ఓడిస్తామని చెప్పే స్థితికి వచ్చిందంటే పార్టీలో అది ఆయన ఎప్పుడు ఊహించలా. ఇక్కడ కేసీఆర్ గారు ఊహించలేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఎంత పెద్దవాళ్ళైనా ఇందిరాగాంధీ గారు కూడా బ్రహ్మాండమైన క్రస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఆమె పరిపాలన సరిగ్గా సాగలేదు. ప్రజా వ్యతిరేక విధానాలే ఆమె ఓడించినాయి. అట్లాగే ఎంత పెద్ద నాయకుడినైనా సరే మేము కిందసారి 200 సీట్లు గెలిచాం కాబట్టి ఈసారి 150 అయినా గెలవలేము అనటానికి ఏం లేదండి. 200 గెలిచినా మళ్ళీ ఎలక్షన్లో 2 కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే 2 సీట్లు ఉన్న బీజేపీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో పవర్లోకి వచ్చింది. ఆ 2 సీట్లు కూడా ఎవరు? వాజ్పేయి, మన హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు. అట్లా ఏ పార్టీకి కూడా ఒకసారి ఇంత ఇచ్చారు కాబట్టి 10 తగ్గించో 20 తగ్గించో ఎవరు. ప్రజాభిప్రాయం వ్యతిరేకత వచ్చినప్పుడు ఓసుకోతగా జరుగుతుంది. అట్లాగే ఎత్తించదలుచుకున్నప్పుడు కూడా నెత్తి మీద కన్నా కూడా హిమాలయాల మీద కూడా ఎక్కిస్తారు. అది ప్రజల అభిప్రాయం ఎప్పుడు ఎట్లా మారుతుంది అనేది ఎవరు ఊహించలేరండి. అది అంచనా కట్టలేరు. అదే కడితే ఇంకా ఇంతరాగా ఎందుకు తెచ్చుకుంటాడు ఆయన పరిస్థితి. సో సరే, ఎలా తెచ్చుకున్నా కాకపోతే కనీసం ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి నేను బీజేపీతో ఏం చేయలేకపోతున్నానని ఆ రోజు చెప్పినట్టు 5 ఏళ్ల వరకు బీజేపీ మోసం చేసిందనో, లేదంటే బీజేపీ మంచిదనో, లేదంటే నేను ఏం చేయబోతున్నానో మేబీ ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఉంటే కనుక ఏం చెప్తారో, చివరిగా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చూద్దాం. మాణిక్యరావు గారు మ్యూట్ లో ఉండి ఏదో చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఆయన పవర్ ఏంటి, బోల్డ్నెస్ ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. అంతే అంటారా?
మేడం ఎన్నికల తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారు. పెట్టిన బీజేపీ నన్ను మోసం చేసింది, మీరు- ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని పెడతారు. ఆఖరి విన్నపాలు మేడం వేడుకోళ్ళు ఎన్నికలు ఏమన్నా ముందు పెడతారా ఎన్నికల తర్వాత పెడతారా? మీరు పెట్టిన డిబేట్ దేని మీద పెట్టారో దానికి ముగింపు క్లారిటీ లేకుండా పోయింది. మీరు పెట్టిన డిబేట్ లోనే మీరు అది పెట్టిన అంశం ఏదో దాని క్లారిటీ ఇప్పుడు నలుగురు ఎవరు ఉన్నారు. అదే అదే కాకుండా మీరు ఇంత టాపిక్ మిగతా మాట్లాడారు ఇక్కడ, మిగతా విషయం లేదు. అసలు దాన్ని ముగించండి. అసలు అంటే ఇప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారండి, ఏ పార్టీ వర్షన్ వాళ్ళు చెప్తారు. మీ మా వర్షం నేను చెప్పిన అవతల వర్షం క్లారిటీ లేదు, దాని గురించి క్లారిటీగా మీరు ప్రశ్నించలేదు. ఇప్పుడు మీది క్లారిటీ లేదని మీరు అవతల చెప్తారు, మీ వర్షన్ అసలు క్లారిటీ ఉంది. మా క్లారిటీ రాజ్యాంగాల గురించి మాట్లాడతారు. రాజ్యాంగాలు ఎవరు కాదన్నారండి? రాజ్యాంగాల్లో ఎవరు ఎవరితో ఉండకూడదు, ఎవరితో ఉండదు అందరూ దానికి కాదలేదు. లేదు లేదు యశ్వేశ్వర రెడ్డి గారు, మీరు స్టార్టింగ్ లోనే పెళ్లి సంబంధాలు విడాకులు ఇవన్నీ అనడం వల్ల రాజ్యాంగంలో చెప్పిందని ఆయన ఆ వర్షం చెప్పినట్టున్నారు. అంతే రైట్ 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 చూద్దామండి. అంటే దాని కూడా అనుకోండి కాదలేదు. విడాకులైనా రాజ్యాంగబద్ధంగా ఇచ్చుకోవచ్చు కానీ, చట్టబద్ధంగా ఇచ్చుకోవచ్చు కానీ మర్డర్ చేయడానికి లేదు. మర్డర్ చేయడానికి ఎక్కడ రాజ్యాంగబద్ధత లేదు తెలుసా? రాజ్యాంగబద్ధంగా మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో, చేపించే వాళ్ళు ఎవరో అందరూ తెలుసండి. చేసే వాళ్ళు, చేపించే వాళ్ళు, మేనేజ్ చేసే వాళ్ళు అందరికి తెలుసు. ఇవన్నీ రెడ్డి గారు నిజానికి మీకు ఎంత టెన్షన్ ఉందో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కూడా అంతే టెన్షన్ ఉంటుంది. చూసే ప్రజలు కూడా చాలా క్యూరియాసిటీగా ఏ నాయకుడు క్లారిటీ ఎందుకు ఏమండి, క్లారిటీ ఎందుకు లేదు చెప్పండి. ఏమండి 3 పార్టీలు చాలా క్లారిటీగా చెప్పినాయండి. ఎస్పీఎస్ రెడ్డి గారు నేను మొదటి నుంచి అదే అంటున్నా, మీరు ఫీల్ అవుతున్నారేమో అని. వైసీపీతో కలవు అని చెప్తున్నాయి 3 పార్టీలు క్లారిటీగా. ఇప్పటి వరకు నేను అదే అంటున్నా, ఒక్క ఎస్వీఎస్ రెడ్డి గారిని 3 పార్టీలు కలిసి ఆయన ఇబ్బంది పెడుతున్నాయి అన్నాను. మీరు క్లారిటీ మూడు పార్టీలు అంటే మాణిక్యరావు, వెలుసలు, సుబ్రహ్మణ్యం కాదు. ఇక్కడ మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతినిధులు, పార్టీలకి ప్రతినిధులు. మేము మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? ఆ ప్రజల తరఫున మాట్లాడుతా ఉన్నాం. మేము సింగిల్ గా ఇప్పుడు దుర్గారావు గారు ఉన్నారు, ఆయన అభిప్రాయం, ఆయన కూడా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలని చెప్పేది. ఎస్వీఎస్ రెడ్డి గారు కాదు మీరు మాట అన్నారు, మీరు కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. నేను కాదు ఆగండి. వైసీపీ వైపు నిజంగా బీజేపీ వస్తే ఈరోజు వైసీపీకి డెఫినెట్ గా ప్లస్సే. నేను ఆ అంశాన్ని తీసుకున్నాను. మీరు దాన్ని బలపరుచుకోవడం, దానికి ఉన్న ప్లస్లు ఏంటి అనేది అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆ బాల్ మీ కోర్టులో ఉంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రెడ్డి గారు, మాణిక్యరావు గారు, విల్సన్ గారు, లక్ష్మణరావు గారు, దుర్గా కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పొలిటికల్ చెస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.